ఎందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఆల్రెడీ నెక్స్ట్ మేమే గెలుస్తామన్న ధీమాలో ఉంది. అంత కాన్ఫిడెంట్‌గా అందరికీ చెప్పగలిగింది అంటే దీంట్లో మెయిన్ వీళ్ళు చేసినటువంటి అమలు పరిచినటువంటి 10 ఏళ్ల ప్లాన్ అని చెప్పుకోవచ్చు. అంటే కరెంట్ 24 అవర్స్ కరెంట్ మేము మాత్రమే ఇవ్వగలం. ఇంకెవరు ఇవ్వలేరు ఖచ్చితంగా. కాబట్టి ఖచ్చితంగా జనాలు మళ్ళీ వేరే ప్రభుత్వం వచ్చినా వాళ్ళని కూల్చేసి మనల్నే కట్టబెడతారు అన్న ఒక కాన్ఫిడెన్స్‌లో వాళ్ళు ఉండే. కానీ ఇప్పుడు అసలు విషయం తెలుసుకొని వీళ్ళు ఎలా ఇచ్చారు 24 అవర్స్ కరెంట్? మిగతా వాళ్ళు ఎందుకు ఇవ్వలేకపోయారు? వీళ్ళు ఎలా ఇచ్చారు అంటే అవసరం ఉన్నా లేకున్నా కరెంట్‌ని ఎక్కువ రూపాయలకు కొన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక పరిశ్రమ నడవాలి. ఆ పరిశ్రమ 24 అవర్స్ నడవాలి అంటే అట్టముక్కల పరిశ్రమే అనుకుందాం, లేదా అప్పడాల పరిశ్రమ అనుకుందాం. అంతే. ఆ మిషన్ 24 గంటలు నడవాలి. 24 గంటలు ఆ మిషన్ నడిస్తే దానికొచ్చే పవర్ ఖర్చులు ఎంత అంటే ఒక 5,000 వస్తాయనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఆ ప్రొడక్షన్ కాస్ట్ కూడా 5,000, 6,000 వస్తాయి. అంతే. అంతకుమించి ఎక్కువ రావు. దానికి బయట డిమాండ్ కూడా ఉండదు. అట్లాంటి పరిశ్రమలు బోలెడన్ని ఉంటాయి. సో వాళ్ళకి వీళ్ళు ఏం చేస్తారంటే కరెంట్ ఫ్రీ అని ఇస్తారు. సో వీడేం చేస్తాడు, కరెంట్ ఎలాగో ఫ్రీ వస్తుంది, 5,000 కట్టాల్సిన పరిస్థితి లేదు కాబట్టి ఈ 5,000 నా లాభం అనుకొని అలాంటి పరిశ్రమలు బోల్డన్ని పెట్టుకుంటారు. అలా పిచ్చి పిచ్చి పరిశ్రమలు అంటే లైక్ పిచ్చి పిచ్చి వనలేమో ఉపయోగమే. ఇప్పుడు టిష్యూ పేపర్స్ కానీ, లేకపోతే అట్టముక్కలు తయారు చేసేదే కానివ్వు, ప్లాస్టిక్ పైపులు అండ్ రోజువారీ మనం వాడేటువంటి బెలూన్స్ కానివ్వండి, స్ట్రాస్ కానివ్వండి, ఇట్లాంటి చిన్న చిన్న ప్రోడక్ట్స్ అన్నీ ఉంటాయి. లేదా ప్లాస్టిక్ బొమ్మలు కానివ్వండి. వీటికేంటంటే వీళ్ళు ఎక్కువ మంది ఎందుకు తయారు చేయడానికి ఇష్టపడరు అంటే ప్రొడక్టివిటీ ఎంతొచ్చినా వాళ్ళు అమ్ముకోలేరు అవన్నీ ఎట్ ఏ టైమ్. అండ్ ఇప్పుడు అదే అప్పడాలు వాడు 3 నెలలకి అమ్ముకోకపోతే వేస్ట్ అయిపోతాయి. మళ్ళీ దాంట్లో స్క్రాప్ అంత ఉంటది. అందుకని చెప్పేసి చాలామంది ఇట్లాంటి చిన్న పరిశ్రమలనమాట. ఇవి స్టార్ట్ చేయడానికి ఇబ్బంది పడతారు. ఈవెన్ పచ్చళ్ళ తయారీ అయినా, ఇంకేమైనా సరే, ఫుడ్ ప్రాసెసింగ్ అయినా, చిప్స్ ప్యాకెట్లయినా, చాక్లెట్లయినా, మిక్చర్ పొట్లాలైనా ఇవేమవుతాయంటే ఆ ప్రొడక్టివిటీ ఎంతొస్తదో దానికి కరెంట్ బిల్ అంత వస్తది. అందుకు చాలామంది ఏం చేస్తారంటే స్టార్ట్ చేయడానికి ఇబ్బంది పడతారు. ఎప్పుడైతే ప్రభుత్వం 2 అడుగులు కిందకొచ్చి మీకు కరెంట్ ఫ్రీ అని చెప్పారనుకోండి, వాటర్ ఫ్రీ అని చెప్పారనుకోండి, ఇవన్నీ మిగులుతున్నాయి గదా! అవి ఫ్రీగానే వస్తున్నాయి గదా! అని వీళ్ళు చేస్తారు. మరి ఇప్పుడు వీడికి 5,000 కరెంట్ నేను ఫ్రీగా ఇచ్చా, వాడి దగ్గర నుంచి నా ప్రొడక్టివిటీ అంటే వాడి టాక్స్ ఎంత వస్తుంది ఇప్పుడు గవర్నమెంట్‌కి? ఇప్పుడు వీడికి 5,000 కరెంట్ ఇచ్చాం మనం ఫ్రీగా. వాడి ప్రొడక్షనే 5,000. బట్ టాక్స్ ఎంత కడతాడు? రూ. 2 కడతాడు. ఆ రూ. 2 కూడా కట్టడు. ఎందుకంటే వాళ్ళకి ఫ్రీ టాక్స్ రిజంప్షన్. 5,00,000 లోపు ఇన్‌కమ్ ఉండే వాళ్ళకి టాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. సో, ప్రజల నుంచి గవర్నమెంట్‌కి రూపాయి రావట్ల. కానీ గవర్నమెంట్ వాళ్ళ మీద 5,000 ఇన్వెస్ట్ చేస్తుంది ప్రతి నెల. సో, ఇది మూర్ఖపు చర్య అంటారు దీన్ని బేసికల్లీ. ఇట్లా ఏం చేస్తున్నారంటే ఇప్పుడు వీడికి 5,000 కరెంట్ ఇవ్వాలంటే మరి నా దగ్గర కూడా ఉండాలిగా. నా ప్రొడక్టివిటీ ఇంతే ఉంది. అప్పుడేం చేశారంటే పక్క రాష్ట్రాల నుంచి కరెంట్ కొన్నారు వీళ్ళు. అంటే రూ. 9 కొనాల్సిన కరెంట్‌ని రూ. 30కి, రూ. 40కి అవసరం ఉన్నా లేకున్నా కొని రాష్ట్రానికి అప్పులు తెచ్చారు. కానీ అసలు విషయంలోకెళ్తే ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం ఏం చేస్తదంటే ఈ బకాయిలు కట్టలేక వాళ్ళ కరెంట్ ఇవ్వరు, ఆపేస్తారు. అప్పుడు జనాల్లో నెగటివిటీ వస్తది. మాకు కేసీఆర్ ఉన్నప్పుడే 24 గంటలు కరెంట్ ఇచ్చాడు. వీడెవ్వడు నాకు ఇవ్వట్లేదనే ఒక నెగటివిటీ వస్తది. ఆ నెగటివిటీ స్ప్రెడ్ అయ్యి జనాల్లో వ్యతిరేకత తీవ్ర స్థాయికి చేరిన తర్వాత ఈ ప్రభుత్వం దిగిపోవాలి, మళ్ళీ ఆ ప్రభుత్వమే రావాలి అంటారు. అలా ప్రభుత్వం మళ్ళీ వస్తే ఆల్రెడీ కొన్ని లక్షల కోట్ల అప్పులు ఉండడం వల్ల మళ్ళీ కొన్ని లక్షల కోట్ల అప్పులు వస్తాయి. ఎవరికీ తెలీదు. దానివల్ల అందుకే కేంద్రం కూడా నిధులు ఇవ్వదు. మీకు ఆల్రెడీ ఇన్ని అప్పులు ఉన్నాయి కదా మేము ఇవ్వమంటది. కేంద్రం నిధులు ఇవ్వడం ఆపేసిన తర్వాత ఇక్కడ ప్రాజెక్టులు ఏం స్టార్ట్ అవ్వవు. ప్రాజెక్టులు స్టార్ట్ అవ్వకపోగా ఏం జరుగుతుంది నెక్స్ట్? ఇన్ఫ్లేషన్ ఆబ్వియస్లీ. ఎక్కువ ధరలకు అన్నీ అమ్ముకోవాల్సి వస్తది. పెట్రోల్ రేట్లు పెరుగుతాయి, సిలిండర్ రేట్లు పెరుగుతాయి, ఫుడ్ రేట్లు పెరుగుతాయి, రెస్టారెంట్లు అన్నిటి టొమాటోలు, ఆలుగడ్డలు అన్ని రేట్లు పెరిగిపోతాయి. జనాల మీద అదనపు భారమై ఇంకో శ్రీలంక అవుతది. సో, అందుకని చెప్పేసి కేసీఆర్ ఏం చేశాడంటే ఇంక ఏ ప్రభుత్వం వచ్చినా ఇవ్వలేరు కాబట్టి మన ప్రభుత్వమే ఉండేలాగా జనాలుండని కరెంట్ స్కామ్ చేశాడు. ఇది ఒక పెద్ద స్కామ్ అని చెప్పుకోవాలి. జనాలకు అర్థం కాక ఆళ్ళున్నప్పుడే బాగుండేది, వీళ్ళున్నప్పుడు బాలేదు. అంటే ఫ్యూచర్ వీళ్ళకి అర్థం కాదు. వీడు బతికినంతకాలం బానే బతుకుతాడు. వీడు పోయిన తర్వాత వాళ్ళ మనవడులు, కొడుకులు అనుభవిస్తా ఉంటారు. ఏమి ఉండవు అప్పుడు. ఇట్లాంటి ఎగ్జాంపుల్సే మనం 'కల్కి' సినిమాలో చూసాం. ఆల్రెడీ రీసెంట్‌లీ మీరు చూసినట్టుంటే అది ఒక ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చు. సో, ఇట్లాంటి ఫ్యూచర్ భయంకరమైన ఫ్యూచర్‌ని కేసీఆర్ ఏం చేశాడు అంటే అది తెలుసు తనకు ఆల్రెడీ. కాబట్టి కావాలనే ఈ విధ్వంసం చేస్తే ఇప్పుడు ఇష్టం ఉన్నట్టుగా కరెంటు బిల్లులకి వీళ్ళు ట్యాక్స్‌లు కట్టుకోవాల్సొస్తుంది. అంటే రెంట్లు కట్టుకోవాల్సొస్తుంది. మోస్ట్‌లీ ఇంకా వడ్డీలు కట్టుకోవాల్సొస్తుంది. ట్రాన్స్‌పోర్ట్ వ్యయం వేస్ట్ అయిపోతుంది. అన్నీ వేస్ట్ అయిపోతున్నాయి. సో, రేవంత్ రెడ్డి సర్కారు పద్ధతిగా పాడు చేసుకుంటే అసలు ఎందుకు తెచ్చావురా ఇంత కరెంటు అని అడిగితే
ఈయన చెప్పట్ల సమాధానం. నేను సరిగ్గానే తెచ్చాను. నువ్వెవరు నన్ను అడగడానికి అని అన్నాడు. వీళ్ళేం చేశారు, హైకోర్ట్‌లో పిటిషన్ దాఖలు చేస్తే ఆ జడ్జి ఎవరైతే ఉన్నారో, బాబు నువ్వు రా అంటే, నువ్వెవడు నన్ను పిలవడానికి, నేను రాను అన్నాడు. ఈ విషయాలన్నీ పక్కన పెడితే గట్టిగా నోటీస్ అయితే వెళ్ళింది. నన్నడిగితే ఇప్పుడు సరైన ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చుకోలేకపోతే ఎందుకంత కరెంట్ కొన్నావు అనే దానికి ఈయన ఆన్సర్ చెప్పాలి. మాకవసరం. ఎంత అవసరం? ఇంత అవసరం. ఇంత అవసరం ఉన్నప్పుడు నువ్వు ఇంత తెచ్చినప్పుడు, దానికి అంత ఖర్చు పెట్టినప్పుడు, నీ రాబడి ఎంత? ఏ రాబడిని నమ్ముకొని నువ్వు ఇంత పెట్టావు అని అడుగుతారు. దానికి వీళ్ళ దగ్గర ఆన్సర్ ఉండదు. ఖచ్చితంగా జైలుకెళ్ళాల్సి ఉంటది. సో, ఎప్పుడైనా సరే అధికారంలో ఉన్న వాళ్ళు అన్ని ఉచిత పథకాలు ఇస్తుంటే ఫ్రీ, ఫ్రీ, ఫ్రీ అంటే ఎగబడి తీసుకుంటారే కానీ, వాళ్ళకి ఓట్లేస్తారే కానీ, తర్వాత ఈ ఫ్రీ వెనకాల ఉన్న మతలబు ఎవరికీ అర్థం కాదు. అందుకని చెప్పేసి అది మళ్ళీ మన దగ్గరే వసూలు చేసేది. ఇంకెక్కడి నుంచి రావు. ఫ్రీ అంటే ఏమన్నా గాల్లోని చూడి పడతాయా? లేకపోతే ఎక్కువ నోట్లని ముద్రించి మీకేమన్నా పంచుతారా? ఏమీ ఉండవు. ఇదంతా ఒక రొటేషన్ ప్రాసెస్. సో, ఫ్రీ అనే పదానికి కొంచెం దూరంగా బ్రతికినంత కాలం ఎప్పటికీ మనం బానే ఉంటాం. అండ్ ఇప్పటికిప్పుడు పర్వాలేదు. అక్కడక్కడ ఒకటి చోట, 2 చోట్ల కరెంట్‌లు పోయే వాళ్ళకి మరి అంత ఇబ్బంది పడాల్సిన అవసరం ఏం లేదు. మెల్లిమెల్లిగా సార్ట్ అవుతది. ఒక్కసారి అయ్యే పని కూడా కాదది. అండ్ ఈ స్కామ్ బయటపడిన తర్వాత అప్పుడు అందరికి అర్థమయ్యేలాగా న్యూస్ వస్తది కాబట్టి జనాలు అప్పుడు అర్థం చేసుకుంటారు. ఓహో! ఇంత జరిగిందా మన వెనకాల అని. ఆఫ్‌కోర్స్ మనకి తెలంగాణకైతే ప్రెజెంట్ ప్రాబ్లమ్ ఏం లేదు. రామగుండం పవర్ ప్లాంట్ ఉంది. పైగా ఛత్తీస్‌గఢ్‌కి మన వాళ్ళు కరెంట్ ఇస్తున్నారు, తెచ్చుకుంటున్నారు కాబట్టి. అండ్ వేరే రాష్ట్రం నుంచి పవర్ కొనుక్కోవాలంటే మనం నేషనల్ పవర్ గ్రిడ్ పరిధిలోకి రావాలి. పరిధిలోకి రావాలంటే 3 రహదారులు ఉండాలి. అవి ఆల్రెడీ పూర్తయిపోయాయి. లాస్ట్ ప్రభుత్వం చేసింది. ఇప్పుడు అవి అందుబాటులోకి వచ్చాయి కాబట్టి ఆ ప్రాబ్లమ్ కూడా లేదు. ఇక మీదటైతే కొంచెం ఒక ఓపిక, ఒక 6 నెల్లో, 7 నెలల్లో మనం కాదనుకుంటే తర్వాత మనం ఫ్రీ కరెంట్‌ని హ్యాపీగా ఎంజాయ్ చేసుకోవచ్చు. థాంక్ యూ సో మచ్.